ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పర్యటనలో భాగంగా మళ్లీ ఖచ్చితంగా రాష్ట్రంలో దేశంలో నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు ప్రజల ఇంటి ఆడబిడ్డగా వారికి సేవకురాలిగా తనను ప్రజలందరూ కూడా హక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారన్నారు. ఎందుకంటే కష్టానికి నష్టానికి వారికి తోడుగా ప్రజల సమస్యలు గొంతు విప్పే నాయకురాలిగా ప్రజలు ఏ సమస్యలు వచ్చినా కూడా తనకు చెప్పుకోవడం జరుగుతోందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు గాని విద్యార్థులకు గాని బడుగు బలహీన వర్గాలకు గాని న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. శాతం రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ములుగులో కూడా ములుగు ప్రజల యొక్క ఆడబిడ్డగా ఇంటి బిడ్డగా వారి సేవకురాలుగా నన్ను ప్రజలందరూ కూడా హక్కున చేర్చుకొని ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కష్టానికి నష్టానికి మంచికి చెడుకు అదేవిధంగా ప్రజల సమస్యలకు గొంతు విప్పే నాయకురాలుగా నా గొంతు ప్రశ్నించే గొంతుగా కూడా ప్రజలు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కూడా వాళ్ళు పంచుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఏటూ నాగరంలో కూడా పెద్ద ఎత్తున ఏటూ నాగరం కానీ రొయ్యూరు శంకరాయపల్లి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీ మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదలకు కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ అట్టడుగు వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది. ఇవాళ లక్షలాది ఎకరాల భూములు పంచిన కాంగ్రెస్ పార్టీ పంచిన భూములను కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటున్నటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ కూడా సంపూర్ణంగా చేసినటువంటి దాఖలాలు అకౌంట్లలో పడలేదు. అదేవిధంగా మళ్ళీ క్రాప్ లోన్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నిరుద్యోగ యువత సమస్య కూడా ఎక్కడిదక్కడే ఉంది. భూములు కూడా పంచలేదు. పోడు భూములు కూడా ఇచ్చినట్టే ఇచ్చి కేసీఆర్ అదే అసెంబ్లీలో మీకు ఎన్ని రోజులకైనా ఈ పోడు భూములు మరి కేవలం ఫారెస్ట్ శాఖకే చెందుతాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళను మళ్ళీ రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ప్రజా గొంతుకగా ఉన్న నన్ను ప్రజలు కానీ మా ములుగు నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆదరిస్తూ ఉన్నారు. దాన్ని తట్టుకోలేక మరి టార్గెట్ చేసి ఓడిస్తామని కొన్ని రకాల వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసము ఈరోజు అంటే రకరకాల ప్రచారాలు చేసుకుంటూ భయోత్పాతానికి గురి చేయాలని మా క్యాడర్ను ఇచ్చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా నేను ప్రజాసేవకురాలుగా ప్రజల్ని నమ్ముకున్న వ్యక్తిగా